భయ్యా పెద్ది చూశాను. నా రేటింగ్ 3/5. కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూస్తే 10/10. ఆనెస్ట్ గా పాజిటివ్స్ నెగటివ్స్ చెప్తున్నాను, వినండి. స్టోరీ 1990 ఎస్ విజయనగరం. ఒక అన్నేమ్డ్ విలేజ్. గవర్నమెంట్ మ్యాప్స్ లో లేదు. ఓటింగ్ రైట్స్ లేవు. పెద్ది క్రికెట్, రెస్లింగ్, రన్నింగ్ జీనియస్. విలేజ్ కి రైల్వే స్టేషన్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తాడు. శివ రాజ్ కుమార్ మెంటోగా గైడ్ చేస్తాడు. సింపుల్ కానీ పవర్ఫుల్. పాజిటివ్స్ చెప్తా. 1. రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అన్ని క్రిటిక్స్ అగ్రీడ్. 2. పోస్ట్ ఇంటర్వల్ కుస్తీ సీన్స్, మాస్ ఎక్స్ప్లోజన్. థియేటర్లో విసిల్ వేయకుండా ఉండలేరు. 3. రతన్వేలు సినిమాటోగ్రఫీ, కెరియర్ టాప్ 2 వర్క్. ఎవ్రీ ఫ్రేమ్ స్టన్నింగ్. 4. జగపతి బాబు ఎమోషనలీ డెవస్టేటింగ్. గుండె మెల్ట్ అవుతుంది. 5. క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్, ఇంపాక్ట్ఫుల్. సాటిస్ఫైడ్ ఫీలింగ్ తో థియేటర్ వదిలిపెడతారు. కానీ నెగటివ్స్ కూడా ఉన్నాయి. జాన్వీ కపూర్ ట్రాక్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. క్యారెక్టర్ డెవలప్ కాలేదు. గ్లామర్ ఓన్లీ. ఫస్ట్ హాఫ్ యావరేజ్. ప్రెడిక్టబుల్ టెంప్లేట్. విలన్ క్యారెక్టర్స్ స్టార్ట్ స్ట్రాంగ్, ఎండ్ వీక్. ఢిల్లీ ఎపిసోడ్ ఫిల్మ్ స్లో అవుతుంది. బోమన్ ఇరానీ ఫ్రేమింగ్ డివైస్ అన్నెసెసరీ, వీకెస్ట్ పార్ట్. నా ఫైనల్ వర్డిక్ట్, రామ్ చరణ్ ఫ్యాన్స్, స్పోర్ట్స్ డ్రామా లవర్స్ జూన్ 4 థియేటర్ కి వెళ్ళండి. వర్త్ ఇట్. క్యాజువల్ వ్యూవర్స్ నెట్ఫ్లిక్స్ జూలై 19 వరకు వెయిట్ చేయవచ్చు. పెద్ది మీకు నచ్చిందా? 10 కామెంట్లో ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి.